చాలా మంది ఫంక్షన్స్కి వెళ్ళొచ్చి దిష్టి తగిలింది అని నిమ్మకాయలు, ఉప్పులు, మిరపకాయలు, చెప్పులు, చాటలు తిప్పేస్తూ ఉంటారు. అసలు సరే ఈ దిష్టి గురించి పక్కన పడేస్తే అసలు మనకి హెడ్ఏక్ ఎందుకు లేస్తుంది, ఎందుకు సిక్ అవుతాం ఫంక్షన్స్కి వెళ్ళి వస్తే? దీనికి రీజన్ చెప్పనా? మనం రేపు ఫంక్షన్ అనగానే ముందు రోజు నైట్ సరిగా నిద్రపోం. చాలామంది లేడీస్ అయితే రేపు ఏం చీర కట్టుకోవాలి, ఏం బ్యాంగిల్స్ వేసుకోవాలి, ఏం నగలు వేసుకోవాలి, ఆమె ఏం శారీ కట్టుకొని వస్తుందో, ఏమేం నగలు వేసుకొని వస్తుందో, అప్పుడు సన్నగా ఉన్నా ఇప్పుడు లావయ్యాయని అనుకుంటారేమో, లేదా అప్పుడు లావుగా ఉన్నాను చక్కగా బొద్దుగా ఉన్నాను, ఇప్పుడు మరీ సన్నగా అయిపోయాను, ఈ చీర కట్టుకుంటే బాగుంటాను, లేదు ఈ పింపుల్ ఏంటి ఇప్పుడే వచ్చింది అని పింపుల్ గురించి కూడా పెద్ద సమస్య. అలా ఉన్నదానికి లేని దానికి గొప్పలకి వాటి గురించి వీటి గురించి రేపు ఏ శారీ కట్టుకుంటే అందరి టెన్షన్ నా మీదే ఉంటుంది, ఏ శారీ కట్టుకోవాలని కూడా ఇలాంటివి ఎన్నో ఆలోచిస్తూ సరిగా నిద్రపోరు. నెక్స్ట్ ఫంక్షన్కి వెళ్ళిన తర్వాత వాటర్ సరిగా తాగరు. ఆ రోజు కలవక్క ఫ్రెండ్స్ కలిశారని వాళ్ళ గురించి వీళ్ళ గురించి చాడీలు చెప్పుకోవటము, లేకపోతే ఇంకేదో ఉన్నవి లేనివి చెప్పుకుంటూ, లేకపోతే వాష్రూమ్కి పట్టు చీరలు కట్టుకొని వెళ్ళాతి కాక అవి ఎక్కడ ఉన్నాయో తెలియక ఈ గోలంతా ఎందుకని వాటర్ సరిగా తాగరు, దాని మీద శ్రద్ధ ఉండదు, దాని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు, సో వాటర్ సరిగా తాగరు. సో నిద్ర సరిగా పోము, వాటర్ సరిగా తాగము. ఇంకా అక్కడ ఐటమ్స్ చాలా ఫుల్గా పెడతారు. సో రోజు అవి తినేవి కాదుగా అని చెప్పేసి ఒక పట్టు పడతాం. అవన్నీ కూడా టేస్ట్ చూస్తేనే కదా నెక్స్ట్ 2-3 రోజుల దాకా దాంట్లో ఉప్పు ఎక్కువైంది, దీంట్లో స్పైసీని ఎక్కువైంది, అవేం కూరలు అవేం వంటలని మాట్లాడుకోవటానికి ఒక టాపిక్ కావాలి కదా. సో అన్నీ టేస్ట్ చేస్తాం. ఫంక్షన్ అటెండ్ అయిన దగ్గర నుంచి వెల్కమ్ డ్రింక్ దగ్గర నుంచి లాస్ట్ ఐస్ క్రీమ్ దాకా అన్నీ కుక్ చేసాం. నిద్ర సరిగా పోలేదు, వాటర్ సరిగా తాగలేదు, కనపడ్డ ఫుడ్ అంతా కూడా అన్లిమిటెడ్గా తినేసావు. ఇంకా నీకు సిక్ కాక ఇలా చేస్తే నువ్వే కాదు దేవుడు కూడా సిక్ అవుతాడు. దీనికి దిష్టి అని పేరు. అలా కాకుండా ఫంక్షన్ వెళ్తే వెళ్ళారు, చక్కగా నిద్రపోండి, చక్కగా వాటర్ తాగండి, ఎక్కడికి వెళ్ళినా అక్కడ వాష్రూమ్లు ఉంటాయి, చక్కగా వాటర్ తాగండి, వాష్రూమ్కి వెళ్ళండి, అలాగే లిమిట్గా తినండి. టేస్ట్ చేశారు తప్పదు, కానీ లిమిట్గా తినండి. అప్పుడు మీకు ఇంక దిష్టి ఎందుకు తగులుతుంది? ఇది దిష్టి కాదు, మీ చేతులారా మీరు చేసుకుంది. కాబట్టి ఈ చెప్పులు, చాటలు, ఉప్పులు, మిరపకాయలు అన్నీ పక్కన పడేసి కొంచెం హెల్దీగా ఆరోగ్యంగా మెయింటైన్ చేస్తూ ఉండండి.